Hello Big Boss fans, welcome back to my channel. This is Manjula from Simply Manjula. You are watching my Big Boss updates. Before getting into the video, please I kindly request you, I need your support. Please subscribe to my channel and I know so far everyone subscribe చేసిన వారు నా వీడియో చూస్తుంటే thank you so much and let's get into the video. Monday is nominations day. 10th week nominations house లో జరిగిపోయాయి and 3 promos లో మనకి నామినేషన్స్ చూపించారు. ఆల్మోస్ట్ మనకి ఎవరెవరిని నామినేట్ చేశారు అనేసి అండ్ ఎవరు నామినేట్ అయ్యారు ఆ లిస్ట్ అయితే మనకి క్లారిటీగానే కనిపిస్తుంది. మేబీ కొంచెము డిస్కషన్స్ ఆర్ కాన్వర్జేషన్ అది మనకి ఇంకా క్లారిటీగా లేదు. అండ్ మడ్ బాత్ నామినేషన్స్ ఆపోజిట్లో ఉన్న పర్సన్ని చైర్లో కూర్చోపెట్టి వాటర్ పడుతూ ఉంటుంది, మడ్ వాటర్ నామినేట్ చేయాలి. 5 minutes మాత్రమే టైం ఇచ్చారు. సో దట్ లేకపోతే గంటలు పాయింట్స్ గుర్తుకొస్తూ కూర్చొని ఆలోచించుకొని లోపలికి వెళ్ళి అండ్ కొంతమంది అయితే హౌస్లోకి వెళ్ళాక సంజనా గారు అప్పుడు చెప్పలేదని సుమన్ని హౌస్లోకి వెళ్ళాక మళ్ళీ చెప్తుంది చూడండి, నిద్రపోయారు మీరు, అసమర్థ కెప్టెన్ అని చెప్తుంది చూడండి. అలా కాకుండా ఇక్కడిక్కడ తేల్చేసేయండి అన్న 5 నిమిషాలు మీకు టైము, మీరు ప్యాక్ చేసుకోండి, నామినేషన్స్ చేసేసి వెళ్ళిపోండి అన్నట్టుగా బిగ్ బాస్ గారు చెప్పినందుకు ఇమాన్యుయల్ బర్నీ నామినేట్ చేస్తాడు. అసలు వెనక్కి తిరిగి వచ్చి నేనేంటో చూపిస్తాను అండ్ అని అన్నారు. మీరు ఆలోచిస్తున్నారు అసలు, కానీ కరెక్ట్ పాయింట్ అయితే మీరు పెట్టట్లేదు, ఎందుకు మీరు వెనకాడుతున్నారో అండ్ స్టాండ్ తీసుకోలేదు. ఆ ట్రైన్ దాంట్లోంచి రాము తీసేసినప్పుడు మీరు ఆపోజిట్ పర్సన్ కంటున్నారు, ఇద్దరు తనుజ కన్నా ఉండొచ్చు, రాము కైనొచ్చు, ఎంత ఫేవర్ చేశారు, బట్ మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఒక కొత్త బర్నీని చూస్తానన్నారు, బట్ అవంతా మీరు చెయ్యట్లేదు, మీరు చాలా అక్కడికే ఆగిపోయారని చెప్తాడు. రీతు దివ్య నామినేట్ చేస్తుంది అండ్ 2 to 3 పాయింట్స్ పెట్టుకుంటావు, అదంతా వేరే వాళ్ళని బాణాల్లా ఉపయోగించి నువ్వు టార్గెట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్కి మీదకి వదిలేస్తావని అండ్ ఇలాగా. అండ్ దివ్య వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా, వాళ్ళకి ఏమైనా తెలియదా అండ్ వాళ్ళకి నువ్వు అని చెప్తా ఉంటే వాళ్ళు వింటుంటే నీకేం ప్రాబ్లం అని దివ్య అడుగుతుంది. దివ్య పాయింట్ టు పాయింట్ అండ్ రీతు నామినేషన్ మాత్రం అంత ఇదిగా అనిపించలేదు, అంత ఫైరింగ్గా అనిపించదు. వై? బికాజ్ తన డైరెక్ట్గా ఏదన్నా జరిగింది తను ఇన్వాల్వ్ అయితే ఐ థింక్ తనూజ తీసుకొచ్చి, బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ తనూజకి హెల్ప్ఫుల్ అయితే ఫ్యాన్స్ చాలా దృష్టితోటి వైడ్ యాంగిల్ తోటి తను చూసి నామినేట్ చేసింది. సో దట్ తనూజ ఫ్యాన్స్ కూడా అంటే తనూజ ఇంకా నామినేషన్లో రాదు అన్న విషయం రితుకు అప్పటికి తెలియకపోవచ్చు, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎనీవే తనూజ ఫ్యాన్స్ ఏమైనా తనకి సపోర్ట్ చేస్తారో అన్న లాజిక్తో తను చేసి ఉండొచ్చు, తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో దట్ దివ్య లాగినా పర్లేదు, దట్ దివ్య బాటంలో ఉంది కాబట్టి దివ్య అన్నట్టుగా దివ్యని లాగేసింది. గౌరవ్ సంజన సెల్ఫిష్ అని ఫుడ్ కోసం ఆలోచిస్తుంది, కళ్యాణ్ నిఖిల్ని అండ్ టాప్ 5లో నేను లీడర్ బోర్డులో ఉంటాను, నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ సంజయ్ అంట వస్తున్నాను, లీడర్ బోర్డులో కూడా నేను ముందుగానే ఉన్నాను అని నిఖిల్ చెప్పుకుంటా ఉంటాడు. అండ్ కళ్యాణ్ రీజన్ ఏంటి నిఖిల్ నామినేట్ చేయడానికి అక్కడ నాకు క్లారిటీ లేదు, మీకు అర్థమైతే మీరు కామెంట్ చేయండి. దివ్య గౌరవ్ని నామినేట్ చేస్తుంది, నువ్వు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆ కంటెస్టెంట్స్ ఆటలోంచి వెళ్ళిపోగానే ఇంకా అయిపోయింది, అప్పటికి నా యాక్షన్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయనట్టు తప్పుకుంటావు అండ్ తనూజ గౌరవ్ని దిస్ ఈజ్ ఒక సర్ప్రైజ్ థింగ్, తనూజ దివ్య నామినేట్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అక్కడ జరగలేదు అండ్ గౌరవ్ని నామినేట్ చేస్తుంది. అండ్ ఐ థింక్ సేఫ్ ప్లే, తనూజ సేఫ్గానే పోతుంది, తనకు తెలుసు తన పొజిషన్ ఏంటో, ఇప్పుడు తన పొజిషన్ తను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఏది ఏమైనా పాజిటివ్గానే పోతుంది. గౌరవ్ దృష్టి అందరి మీద గౌరవ్ దృష్టి ఉంది కాబట్టి గౌరవ్ మీద పడేసింది. సో దట్ తను మంచిగా ఇదిలోనే పోయింది. ఇది కూడా నాకు సేఫే అనిపించింది. అవసరం అయితే నీ బాడీ లాంగ్వేజ్ చక్కగా మంచిగా వంగి దండాలు పెడుతున్నట్టు ఉంటుంది, అది అవసరం లేకపోతే ఐ డోంట్ కేర్ అని నీ యాక్షన్స్ నీ బాడీ లాంగ్వేజ్ అస్సలు బాగుండదు, నీ సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ సేమ్ పాయింట్ దివ్య ఏం చెప్పింది అదే పాయింట్ తనుజ కూడా చెప్పింది. అండ్ సుమన్ నిఖిల్ నీ గేమ్ ఎలా ఆడాలో నేర్చుకో అంటున్నాడు సుమన్ ఐ థింక్ బయటకు వెళ్ళాక బిగ్ బాస్లో గేమ్స్ ఎలా ఆడాలో నేను నేర్పుతాను అంటున్న సుమన్ అన్న ఒక డైలాగ్ పెట్టి
మనం సుమన్ దగ్గర బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే సుమన్ గారు నేర్పిస్తారు, వెళ్ళండి. సారీ నేనేం ఫన్ చేయట్లే, బట్ నిఖిల్కి టైం వస్తే నిఖిల్ కూడా ఆడతాడు. ఎవరెవరిని ఎలా నేర్చుకోవాలో నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకొని తోటి కంటెస్టెంట్స్ వాళ్ళని వీళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సంజన గౌరవ్ని సేమ్ రీజన్స్, గౌరవ్ కూడా చాలా ఇన్వాల్వ్ అవుతాడు, అన్నెసరీ ఇంటరాక్షన్స్ అండ్ ఇంటర్ఫీరెన్స్ చాలా ఉంటుంది. అండ్ భరణి దివ్యాన్ని నామినేట్ చేస్తాడు. అండ్ సేమ్ మనం అనుకున్నట్టుగానే లైక్ నీ వల్ల నా గేమ్ పాడవలే కానీ బట్ వేరే వాళ్ళు ఆ మాట అంటున్నప్పుడు నువ్వెందుకు తప్పు అని ప్రూవ్ చేయలేదు అంటున్నాడు. బంధాల వల్ల భరణి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంచి ప్లేస్లో ఉండాల్సిన భరణి ఎక్కడో టాప్లో ఉండాల్సిన భరణి అండ్ ఇక్కడ ఎక్కడికో పడిపోయాడు బికాజ్ ఆఫ్ బంధాలు. అంటే ఆ బంధాలు నా గురించే ఉన్నాయా, అందులో వేరే వాళ్ళు లేరా అని దివ్య అంటుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తానంటాడు. అండ్ ఇది కొంచెం అంత జెన్యున్గా నాకు చేసినట్టు అనిపించలేదు. వాళ్ళు ఆల్రెడీ జరిగిన దాంట్లో కాన్వర్జేషన్లో వాళ్ళు ప్యాచప్ అయిపోయారు. భరణి దివ్య బాగానే ఉన్నారు. సో ఇక్కడ ఆయన డైరెక్షన్ తనూజ, బట్ అది చేయలేక ఇక్కడ దివ్య వైపు తిరిగారేమో భరణి అని అనిపిస్తుంది. అటు అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరెందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అని. వీకెండ్లో నాగార్జున గారు కూడా చెప్తారు కదా, మీరు స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి. దాని గురించి ఇప్పుడు స్టాండ్ అయ్యి అండ్ దివ్యాని స్టాండ్ చేయించారేమో నామినేషన్స్లోకి. నిఖిల్ రీతుని అండ్ వైల్డ్ కార్డ్ అని వాడావు నువ్వు, దివ్య వైల్డ్ కార్డ్ అని, తనూజ ఫస్ట్ నుంచి ఉందని. రీతు అంటుంది నేను వైల్డ్ కార్డ్ అన్న పదమే ఉపయోగించలేని చెప్తుంది. గౌరవ్ సంజనాని, నిఖిల్ రీతుని, నిఖిల్ లాస్ట్లో నిఖిల్ రీతుని చేసినప్పుడు రీతు అంటుంది పాయింట్ లేదు, నామినేట్ చేయాలని చేస్తున్నావు అంతే, వెళ్ళి కూర్చో ఉంటుంది. దివ్య సో ఇలాగే దివ్య కూడా ఇలాగే చెప్తుంది, నీ వల్లే భరణి నామినేట్లో ఉన్నాడు అని. ఆమె లాస్ట్ వీక్ నన్ను అది దిస్ పాయింట్, నీ వల్లనే భరణి గారు నామినేషన్లో ఉన్నాడు అని ఆమె బల్ల గుద్ది మరి చెప్పింది, నన్ను నామినేట్ చేసింది. నేను బయటకు వెళ్ళే ఆడియన్స్ ఒకవేళ నేను అదే చేసి ఉంటే కనుక నన్ను హౌస్లోకి మళ్ళీ తిరిగి ఇది చేసేవాళ్ళు కాదు, ఎలిమినేట్ చేసేవాళ్ళు అని నేను సేవ్ అయ్యాను. సో దట్ ఆడియన్స్ నన్ను అంతగా బ్యాడ్గా తీసుకోవట్లే, ఆర్ ఎల్స్ నా వల్ల భరణి గారు పోయారు అనేసి ఆడియన్స్ బిలీవ్ చేయట్లేదని దివ్య అక్కడ ఎక్స్ప్లెనేషన్. ఎనీవే నామినేషన్స్ అయిపోయి నామినేషన్స్లో ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి. ఈ ఫైర్ ఇదంతా బాగానే ఉంది. అండ్ తనూజ అయితే రాలేదు, క్రాస్ ఓటింగ్స్ జరుగుతాయి. సుమన్ తనూజ ఓటింగ్స్ భరణి గారికి వీళ్ళకి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ కళ్యాణ్ కూడా నామినేషన్లో లేడు, బట్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, రీతుకి వెళ్తుందా మనం చూడాలి. అండ్ ఇది ఈ వీక్ నామినేషన్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. అట్లీస్ట్ ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్.